రీసెంట్గా గూగుల్ ఒక మెయిన్ డెసిషన్ తీసుకుందండి. ఇప్పటి నుంచి గూగుల్ మ్యాప్స్లో అమెరికాలో గల్ఫ్ ఆఫ్ మెక్సికో అనే వాటర్ బాడీని గల్ఫ్ ఆఫ్ అమెరికా కింద చూపించడం జరుగుతుందని వాళ్ళకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన పాస్ చేసిన వన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఇప్పటి నుంచి అమెరికాకి మెక్సికోకి మధ్య వచ్చే వాటర్ బాడీని గల్ఫ్ ఆఫ్ మెక్సికో అని కాకుండా గల్ఫ్ ఆఫ్ అమెరికా అని పిలవాలని చెప్పని ఆయన గత కొన్ని దశాబ్దాలుగా వస్తున్న ఒక ట్రెండ్ని లేకపోతే రూల్ని ఆయన బ్రేక్ చేద్దాం అనుకుంటున్నారు. దీనికి సపోర్ట్ చేస్తానే ఏదైతే గూగుల్ వన్ ఆఫ్ ద అమెరికన్ కంపెనీ ఉందో అది ఇప్పటి నుంచి గల్ఫ్ ఆఫ్ మెక్సికో అనే వాటర్ బాడీ పేరుని గల్ఫ్ ఆఫ్ అమెరికా కింద మార్చడం జరుగుతుందని అయితే ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనివల్ల మనకేంటయ్యా అంటే ఇవాళ మెక్సికోతో వాళ్ళకి ఇష్యూ ఉంది కాబట్టి వాళ్ళు వాటర్ బాడీస్ పేరు మార్చడం కానీ లేకపోతే ఇవి కానీ చేస్తున్నారు. రేపు పొద్దున్న సేమ్ సిచ్యువేషన్ మనకు కూడా రావచ్చు. ఎందుకంటే ఒక వన్ ఆఫ్ ద అమెరికన్ డిప్లొమాట్ యొక్క కోట్ ఇక్కడ నేను మీకు చదివినిపిస్తా అండి. అమెరికా హ్యాస్ నో పర్మనెంట్ ఎనిమీస్ ఆర్ ఫ్రెండ్స్, ఓన్లీ ఇంట్రెస్ట్. అమెరికా యొక్క ఏదైతే బెస్ట్ కేస్ సినారియో ఉంటాయో దానికోసం వాళ్ళు వాళ్ళ శత్రువులతో ఎవరితో అయినా కూడా చేయి కలపడానికి కానీ లేకపోతే వాళ్ళతో యొక్క టైఅప్ అవడానికి ఎటువంటి రకమైన వెనకాడదు అని చెప్పని ఆయన ఒక మాటలో తేల్చేశారు. దీనివల్ల ఏంటంటే మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్ఫామ్గా నేను నా లాస్ట్ వీడియో విజన్ 2047లో చెప్పినట్టు మన హోమ్ గ్రోన్ టెక్ సెక్టార్స్లో యాప్స్ కానీ సర్వీసెస్ కానీ డెవలప్ చేసుకోకపోతే మనకు చాలా ఇబ్బంది ఉంది. అండ్ మీరు అనొచ్చు అంటే ఇప్పుడు ఎవరో ఒక డిప్లొమాట్ ఇప్పుడు ఓల్డ్ డిప్లొమాట్ చెప్పిన స్టేట్మెంట్స్ ప్రకారం అయితే మెక్సికోకి జరుగుతుంది దాని ప్రకారం మనం ఇప్పుడు ఎందుకు అంత బాధపడాలంటే అది మనకి జరుగుతుంది అని చెప్పడం కాదండి, ఆల్రెడీ మనకి జరిగింది. మనకి కార్గిల్ వార్ జరిగినప్పుడు కూడా అమెరికా GPS యొక్క డేటా ఇవ్వటం ఆపేసింది, లేకపోతే ఇవ్వడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదు. అలాగే రీసెంట్గా ఒక 2-3 years బ్యాక్ మన బ్రహ్మోస్ మిసైల్ని ఫైర్ చేసేటప్పుడు ఒక చిన్న GPS ఇష్యూ వల్ల దాన్ని కూడా ఆపేయాల్సి వచ్చింది. సో ఇవన్నీ కాదండి, మనకి స్విగ్గీ అని జొమాటో అని లేకపోతే మెనీ అదర్ బిజినెసెస్ నెట్ మీద డిపెండ్ అయి ఉన్నాయి, లేకపోతే వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. సో ఒకవేళ వాళ్ళు కనుక ఈ టైప్ ఆఫ్ డెసిషన్స్ కనుక తీసుకుంటే ఇండియాలో కూడా వాళ్ళ సర్వీసెస్ కానీ లేకపోతే ప్రొడక్ట్స్ కానీ ఇచ్చేయం, లేకపోతే అమెరికాతో మనం వాళ్ళ యొక్క స్టాండ్స్లో కానీ వాళ్ళ యొక్క దారిలో కానీ నడవట్లేదని వాళ్ళ మీద కూడా మన మీద అలాంటివన్నీ చేస్తే మనకి వాట్ ఈస్ ద సొల్యూషన్? సో ఇప్పటికైనా మనం మేలుకొని మన ఇండియా యొక్క లోకల్గా సర్వీసెస్ కానీ ప్రొడక్ట్స్ కానీ యాప్స్ కానీ డెవలప్ చేసుకోవాలి. దట్స్ ద ఓన్లీ సొల్యూషన్. లేకపోతే మనం కూడా అమెరికా యొక్క దీని కింద బతకాల్సి వస్తుందండి, లేకపోతే వాళ్ళు చెప్పినట్టు వినాల్సి వస్తుంది.